వెల్కమ్ టు PM7 వార్తలు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పెళ్లి రాత్రి నవదంపతులు మిస్టరీ మరణం సంచలనంగా మారింది. ఈ వివరాలకు వెళ్తే సహదత్ గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ సమీప ప్రాంతానికి చెందిన శివానీని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు పెద్దల అంగీకారం కూడా ఉండటంతో వివాహం సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది. వధూవరులు సంతోషంగా ఒకటయ్యారు. ఊరేగింపులు, నృత్యాలు, సంగీతం, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపిన సమయం ప్రతి ఒక్కరికి మధురానుభూతి మిగిల్చింది. శివాని, ప్రదీప్ ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని ఉత్సాహంగా ఆరంభించారు. అయితే వివాహానంతరం శోభనం రాత్రి ఊహించని మలుపు తిరిగింది. శోభనం గదిలోకి ప్రవేశించిన వధూవరులు మరుసటి రోజు ఉదయం బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గది తలుపులు బద్దలు కొట్టి చూసినప్పుడు వారిద్దరూ మరణించి కనిపించారు. వధువు శివాని గొంతు నులిమి చంపబడినట్లు, వరుడు ప్రదీప్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్త జీవితాన్ని ఆరంభించిన కొన్ని గంటల్లోనే విషాదం చోటు చేసుకుంది. ఆ రాత్రి గదిలో నిజంగా ఏం జరిగిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గది తలుపు లోపల నుంచి లాక్ చేయబడింది. అందువల్ల ఎవరైనా బయట వ్యక్తే ఈ ఘటనకు కారణమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రదీప్ మొబైల్కు రాత్రి సమయంలో ఏదైనా సందేశం లేదా ఫోటో, వీడియో వచ్చిన కారణంగా అతను ఆవేశానికి గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతుంది. ఎస్పీ రాజ్కరణ్ నయ్యర్ నేతృత్వంలోని పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను విడివిడిగా విచారిస్తున్నారు. వివాహం జరిగిన 24 గంటల్లోనే ఈ విషాదం చోటు చేసుకోవడం అందరికీ శోకం మిగిల్చింది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం నివేదిక మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.